టీఎఫ్పిసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. టీఎఫ్పిసి ప్రేక్షకులందరికీ నమస్కారం. సినీ పరిశ్రమలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? యాక్చువల్గా నాకు యాక్టివిటీస్ అంటే కాలేజీలో నేను చేసిన మిమిక్రీలు, మోనో యాక్షన్లు, ఫ్యాన్సీ డ్రెస్ ఇట్లా స్టేజ్ మీద చేసిన నా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను చేసే ఏ కల్చరల్ యాక్టివిటీ అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ. నాకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, నీకు ఇండస్ట్రీ బాగుంటుంది, నువ్వు వెళ్ళు, నీకు బాగుంటుంది అంటే అప్పుడు నేను సరే పరీక్షించుకుందామని వచ్చిన తర్వాత డిసైడ్ అయిపోయాయి. ఇక యాక్టింగ్ అయినా కెరీర్ ఏదైనా సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కెమెరామెన్ అయినా ఏదైనా సరే ఇక్కడే అనుకొని డిసైడ్ అయ్యి ఉండిపోయాయి. పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో నటించే అవకాశం ఈడియట్ మూవీలో ఎలా వచ్చింది? నేను టీవీలో చేసేటప్పుడు నా మిత్రులందరూ మంచి టాలెంటెడ్, నీకు ఇంకా మంచి బ్రేక్ రావాలి అని మనస్ఫూర్తిగా ఒక ఆర్టిస్ట్ని పొగట్టడం నేను టీవీలో చూసి ఆశ్చర్యపోయాయి. అంటే ఇక్కడ కూడా ఇంత కబడ్డీగా ఉంటారని. అలా నా టాలెంట్కి తగ్గ క్యారెక్టర్లు మీకు పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు చాలా మందిలో కుంచెరవు గారు, జూనియర్ ఆలయం గారు, వీళ్ళు కూడా ఒకరోజు సరదాగా మాట్లాడుతూ పూరి గారి చేతిలో పడితే నీ లైఫ్ బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. అంటే నా లైఫ్ బాగుంటుందని వేరే వ్యక్తి అనుకోవడం చాలా గొప్ప విషయం. వాళ్ళిద్దరు అనుకొని తీసుకెళ్ళి ఒకరోజు పూరి గారిని పరిచయం చేస్తే ఆయన చూశాను, నీ ఇంటర్వ్యూ, నీ యాక్టింగ్ అంటే యాంకరింగ్ చేసినప్పుడు చూశాను, ఇది చూశాను, చాలా బాగుంది, ఎందుకు బాగున్నావు కదా అన్నారు. సార్ ఇది ఇంపార్టెంట్ అంటే అప్పుడు నాకు ఈడియట్లో అవకాశం ఇచ్చారు. నా అదృష్టం బాగుంది, నా టైం బాగుంది, ఆ క్యారెక్టర్ బాగా డెవలప్ అవుతూ వచ్చి నాకు మంచి బ్రేక్ వచ్చి పెద్ద సినిమాలో మంచి బ్రేక్ వచ్చింది. దాని తర్వాత పబ్లిసిటీ అప్పుడు మీడియా వాళ్ళకి ఇంత ఇదిగా లేదు. అప్పుడు నేను అవుట్డోర్లో వేరే షూటింగ్కి మామూలుగా మంచిగా వెళ్ళిపోవడంతో నేను ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో కనపడలేదు. ఒకవేళ అలా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్ అప్ ఉండేదేమో నేను అనుకుంటున్నాను. అంతే, ఫాస్ట్ అప్ ఉండేది అంతే. అంత చెప్తే మంచి అవకాశం వచ్చింది, మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి నేను తిరిగి చూసుకోలేదు. కామెడియన్గా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, మీకంటూ కొంత అభిమానాన్ని సంపాదించుకున్నారు. అసలు హీరోగా చేద్దామని ఎప్పుడు అనిపించింది మీకు? అంటే హీరోగా చేద్దామని అనిపించలేదు. ఓ మంచి కథకి ఎవరైనా సరే హీరో అవ్వచ్చు అనే కాన్సెప్ట్ని బలమించింది సునీల్ గారు. అందల్ రామ్ సినిమా చూసినప్పుడు కథలో విషయం ఉంటే ఓకే, ఒక ఆర్టిస్ట్ అనేవాడు పైకి రావచ్చు, అది ఎవలేలో అదిగా చేశారు. ఇలా అందరూ నిరూపించడంతో దీన్ని కూడా ఒక మంచి కథ తీసుకొని వెళ్తే సరిపోద్దని విన్న కథల్లో, ఫ్రెండ్స్ చెప్పే కథల్లో లక్కీ గీతాంజలి కథ నాకు బాగా నచ్చి, ఇంటర్వ్యూ బ్లాగ్ బాగా నచ్చి అందరం కూర్చొని డెవలప్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి అడిగి మధ్యాహ్నం కోనా గారి చేతులు కూడా బయటకు వచ్చి మంచి హిట్ అయింది. అంతే తప్పితే ఆలోచన రాలేదు. మనం కూడా చేస్తే ఒక మంచి కథతో వెళ్తే బాగుంటుందని ఐడియా ఇచ్చింది సునీల్ గారి సినిమా ద్వారా. గీతాంజలి తర్వాత మీరు చాలా కథలు విన్నారు, చాలామంది మేము అప్రోచ్ అయ్యారు. మీరు కేవలం ఈ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి ఒక రీజన్ అంటే ఏమైనా ఉందా? అంతకుముందు విన్న కథలన్నింటిలో 2-3 కథలు కూడా సెలెక్ట్ చేసాం, ఏం చేయొచ్చు బాగుంటాయని. కాకపోతే నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో అప్పటి వరకు వచ్చినట్లు కొంచెం ది బెస్ట్ అనిపించిందే తీసుకున్నాను. కానీ నేను ఏ కథ అయితే ఎలా ఉండాలి, నా నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలని ఏదో ఉత్తికి నాకున్న పరిజ్ఞానం మట్టికి ఆలోచించిన కథ ఈ కథ. ఒక పల్లెటూరు వాతావరణం, ఒక మంచి వంశీ గారి ఏప్రిల్ 1 లేడీ స్టైల్, లేకపోతే భాగ్యరాజా గారి కథలు, ఇలాంటివి చేద్దామని నేను చాలా ఆలోచించి అలాంటి కథ కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి టైంలో శివరాజు గారు వచ్చి ఆయన కథ చెప్పడంతో అరే ఒక భాగ్యరాజా కథ ఉంది, దీంట్లో ఒక వంశీ గారి స్టైల్ ఉంది, క్యారెక్టర్లు తీసుకునే విధానం జంజాల్ గారి సినిమాల్లో ఎలాగైతే ఒక క్యారెక్టర్లు పుడతాయో ఆ ఫ్లేవర్ ఉంది దాంట్లో. వంశీ గారి తరహా కామెడీ వాతావరణం కానీ అన్నీ ఉండేసరికి యూనిట్లకి అన్ని పక్కన పెట్టి చేయడం జరిగింది. జయము నిశ్చయముడా టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ మూవీకి ఆ టైటిల్ పెట్టడానికి పర్టికులర్ రీజన్? యాక్చువల్లీ ఈ కథకి ముందు అనుకుంది సర్వమంగళం అనే టైటిల్ అనుకున్నాను. హీరో పేరు సినిమాలో మంగళ సర్వేష్ కుమార్, అందరూ సర్వమంగళం అని పిలుస్తూ ఉంటారు. ఆ టైటిల్ బాగుంటుందని మేము కూడా ఛానల్ వరకు సర్వమంగళమే అనుకున్నాం. కానీ ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు టైటిల్ మంచి టైటిల్ బాగుంది, కానీ మీకు డిస్ట్రిబ్యూటర్ సెక్టర్లో కానీ బిజినెస్ టైంకి వచ్చేసరికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి టైటిల్తో, టైటిల్ మార్చండి అంటారు. బాగా నలిగిపోయిన తర్వాత మార్చడం ఇబ్బంది, అదేదో ముందే ఆలోచించండి అంటే ఇమీడియట్గా డైరెక్టర్ గారు జయము నిత్యమురా అనే టైటిల్ చాలా బాగుంటుంది, అది పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి అందులో
మనకు కూడా ఆ సినిమా తాలూకు ఫ్లేవర్ దీనికి యాడ్ అవుతాయి. ఒకప్పుడు జైలు నిత్యముడు అనే ఒక మంచి సినిమా వచ్చింది కదా, ఇప్పుడు ఇది కూడా మంచి సినిమా అవుతాము అనే పాజిటివ్ కూడా దీంట్లో ఉంటుందని డైరెక్టర్ గారు జైలు నిత్యముడు అనే టైటిల్ పెట్టడం జరిగింది. జైలు నిత్యముడు ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? లో కాన్ఫిడెన్స్ సరి అంతగా లేని ఒక వ్యక్తి జీవిత లైఫ్ ఎలా జరిగింది, మొదటి నుంచి వాడు ఊరు నుంచి కాకినాడ ఎలా వెళ్ళాడు, అక్కడ పరిస్థితుల్లో వాడు ఏం తెలుసుకున్నాడు, ఎలా కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు, మళ్ళీ తన ప్రాంతానికి ఎలా తిరిగి వచ్చాడు అనేది కథ. ఆ క్యారెక్టర్ కూడా 2 వేరియేషన్స్ చాలా బాగా లో కాన్ఫిడెన్స్తో చేయాలి, ఇంకోటి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు, మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలను వదిలేసి ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకెళ్ళాడు అనేది ఈ క్యారెక్టరైజేషన్. నేను మళ్ళీ ఇంత బాగా చేస్తానని నేను అనుకోవట్లేదు. డైరెక్టర్ ప్రతి ఫ్రేము ప్రతి చిన్న డైలాగ్ కూడా నేను ఏదన్నా దాటి వెళ్ళిపోతే మళ్ళీ దగ్గరికి వచ్చి సార్ ఈ క్యారెక్టర్ తాలూకా పద్ధతి ఇది, దీని బిహేవియర్ ఇది, ఇలా ఉంటుంది సార్ క్యారెక్టర్, మనం ఇది చేయడం వల్ల ఇట్లా అయింది సార్ అని చాలా బాగా వివరించి చాలా ఓపికగా నాతో చేయించారు. థ్యాంక్స్ టు శివరాజ్ కన్మూరి గారు. మంచి ఫస్ట్ సినిమాని నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుల్లో ఏ చిత్రమైనా విడుదలైన తర్వాతే హిట్టా ఫ్లాపా అనేది చెప్పగలం, కానీ మీ చిత్రానికి జస్ట్ ఒక ట్రైలర్తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సినిమా సూపర్ హిట్, ఇప్పుడు కూడా జనాల్లో ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ సాంగ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా ఒక ఫస్ట్ హాఫ్ అంతా చూద్దరు కానీ సార్ రండి అని చెప్పి నన్ను డైరెక్టర్ గారు పిలిచి, ఆయన ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ అంతా మాంటేజెస్లో ఉంటుంది. దాన్ని సరదాగా అట్లా మాంటేజ్లు చూపిస్తే ఆర్ఆర్ చేయించి చూపిస్తే సరిగ్గా ఫీల్ అవ్వదు, చూసేటప్పుడు ఒక హోప్ ఉండాలని ఆయనకి ఎప్పటి నుంచో ఇష్టం ఉన్న ఒక మలయాళం పాట దాన్ని ప్లే చేశాడు. దాని వెనకాల పేస్ట్ చేస్తే చూసేటప్పుడు నేను షాక్ అయ్యా. అప్పుడు అక్కడే ఆపేసి ఏంటి సార్ ఇదంటే అవునండి ఇలా పాట పెట్టానంటే ఒకసారి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఇదే మన ఫస్ట్ లుక్ సార్, సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ఇదే, వీడియో కంటెంట్ అంటూ ఏదైనా బయటకు వెళ్తే దీంతోనే వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మోషన్ పోస్టర్ చేసి వీడియో పోస్టర్ చేసి దాని తర్వాత ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటే డైరెక్టర్ గారు మలయాళం ఇది భక్తి పాట, మీ వెంట ఎవరైనా మలయాళం తెలిసిన వాళ్ళు వింటే భలే పెట్టారే, ఏదో మామూలు ఏదో ఇట్లా సెట్ చేసి మన ఊళ్ళో సెట్ చేశారని వాళ్ళు ఫీల్ అవుతారు, ఇది మన సినిమా అని తెలియాలంటే మనం ఈ కంటెంట్తోనే తెలుగు పాట కూడా చేద్దామని చాలా కష్టపడి ఎక్కువ టైం తీసుకున్నా. కానీ ఆ పాట బాగా ఆ సినిమాకి ఎంత కష్టపడ్డాడు, ఒక్క పాటకి ఎంత కష్టపడ్డాడు డైరెక్టర్. అది రిలీజ్ చేయటం జనరల్ కమెడియన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తే దాంట్లో సంబంధించిన కామెడీ సన్నివేశం లేకపోతే సరదాగా సెటైర్ ఇలాంటిది సక్సెస్ అనేసి సెటైర్ చేసి చేయమని ఇచ్చారు. అంటే ఒక కామెడీ సినిమా చూస్తున్నాను ఫీల్ అవుతారు, కానీ మాకు అది చూడంగానే మేము ఏదైతే ఫీల్ అయ్యామో ప్రేక్షకులు కూడా అందరూ అదే ఫీల్ అయ్యారు. ఎలాగైనా సరే ఈ సినిమా మేము చూడాలి అని డిసైడ్ అయ్యారు అందరూ. దానికి కారణం ఏంటంటే ఈ కొత్తదనం, పాటలో ఉన్న లొకేషన్స్ కానివ్వచ్చు, ఆ ఫీల్ కానివ్వచ్చు, నన్ను చూపించిన విధానం, హీరోయిన్ గారు అందం అసలు ఎంత బాగా సెట్ అయ్యాయంటే నగేష్, కెమెరామెన్ నగేష్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. అతను పెళ్లి చూపుల సినిమా సక్సెస్, ఇప్పుడు జైలు ఇచ్చేవడా కూడా ఆయన ఖాతాలో వస్తుంది. ఈ పాట ఇట్లా బయటకు వచ్చి జనాల దగ్గరికి వెళ్తుందని డైరెక్టర్ గారు ముందే అనుకున్నారు, అది నిజమైంది. ఈ చిత్ర దర్శకుల గురించి శివరాజ్ కన్మూరి, ఇతను యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర ఎక్కువ జేడి చక్రవర్తి గారి దగ్గర, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దగ్గర కూడా కొంత టైము సినిమాలు చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు దగ్గర పనిచేసిన ఇతను ఓకే మన టాలెంట్ ఇక్కడ బాగుంది అని చెప్పి ఏదైనా సరే మనం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అయితే ఎంత టైం వేస్ట్ అయినా పర్లేదని తన ఎడ్యుకేషన్ నమ్ముకొని లండన్ వెళ్ళి అక్కడ మంచి పొజిషన్లో ఉండి బాగా సెటిల్ అయ్యి దాని తర్వాత తనే ప్రొడ్యూస్ చేయాలని ఒక సఫిషియెంట్ అమౌంట్తో ఇక్కడికి వచ్చి సినిమా స్టార్ట్ చేసి ఆయన అనుకున్న దానికి ఎక్కువైంది బడ్జెట్, అయినా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా తనకి బలం ఏంటంటే తన సర్కిల్, తన మిత్రులు కావచ్చు, తన చుట్టాలు కావచ్చు, ఈ సినిమాలో యాడ్ చేసిన క్రూ అంతా, ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ప్రతి లైట్ మ్యాన్, ఒకరోజు షూటింగ్ జరుగుతుంటే ఒక లైట్ మ్యాన్ వెళ్తే అంతా ఒక డైలాగ్ సినిమాలో ఒక పదం చెప్పి ఎంత చక్కగా రాశారు సార్, మీరు బాగుండాలని చెప్పి వెళ్ళాడు.
ఆ రోజు అందరు క్లాప్స్ కొట్టాం. లైట్ మ్యాన్ కూడా అంత బాగా ఫీల్ అయ్యారు. అంటే ఆయన బలం, ఆయన సర్కిల్, ఆయన తెలివితేటలు, ఆయన రాసిన విధానం చాలా బాగుంది. ఆయనకంతా ఆయన ఈ సినిమాలో డైలాగ్ రాశాడనమాట, మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని. అది సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత అప్పుడు శివరాజ్ కనుమూరి అనేవాడు మళ్ళీ నాతో కూడా సినిమా చేయడానికి వీలైనంత బిజీ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గొప్ప దర్శకుడు అవుతాడు, 100% ఆ నమ్మకం నాకు. మీ కోస్టార్ పూర్ణ గారి గురించి. పూర్ణ గారు యాక్చువల్గా మలయాళి. దీంట్లో సినిమాలో ఉండే క్యారెక్టర్ పేరు రాణి. తను ఈ సేవలో ఎంప్లాయ్ అనమాట. ఆ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు, తెలుగు నేటివిటీ ఉన్న అమ్మాయిని ఎవరినో ఒకరిని పెట్టాలని ప్లాన్ చేసి అంజలి గారు, స్వాతి గారు ఇలా అనుకుంటున్న క్రమంలో అంజలితో ఆల్రెడీ మనం గీతాంజలి చేసాం. ఇంకొకటి ఆవిడ గారు డేట్ దొరకడానికి కొంచెం టైము, ఇదంతా ఆలోచించి సరేలే అనుకుంటే పూర్ణ గారు వచ్చి పూర్ణ గారిని మ్యాచ్ చేస్తూ ఓ డిజైన్ చూసుకొని చాలా బాగుంది, ఇద్దరి పేరు కరెక్ట్గా ఉంది, నాకు ఇంకా ఎవరు వద్దు పూర్ణాన్ని కావాలి అని ఒక డిజైన్ చూసుకొని ఆయన ఫీల్ అయ్యి హీరోయిన్ పెట్టడం జరిగింది. పూర్ణ గారి యాక్టింగ్ గురించి తెలియదు కదా, ఎవరైనా పూర్ణ గారు అని హీరోయిన్ పూర్ణ అని చెప్పడం కానీ మంచి ఆర్టిస్ట్ అని చాలా బాగా చేస్తాను. ఆ పాజిటివ్ తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఈ పూర్ణ గారికి 100 లెన్స్ ఆ సొంతం నోటుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆ కళ్ళు అంత బాగుంటాయి. ఇప్పుడు పక్కనే పెట్టుకోవచ్చు, ఎందుకంటే సడన్ లొకేషన్లో లేకపోయినా ఇచ్చి తీయండి అని చెప్పవచ్చు. కళ్ళతోనే భావాలు కలిగించు, బాగా కోఆపరేట్. మలయాళం అంటే కేరళలో ఉండే ఆవిడ అవుట్డోర్ కోసం ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైనా సరే ఈ షెడ్యూల్ అయిన దాకా తన డేట్లు అవసరం ఉంటే అన్నిటికీ కోఆపరేట్ చేసి చాలా బాగా చేసి తను తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది. ఈ సినిమాకి వచ్చినాక ఇంకా బాగా నేర్చుకుంది. తెలుగు తెలుసుకోవడం కూడా మా అదృష్టం. చాలా బాగా క్యారెక్టర్ పే ఆఫ్ అయింది. మంచి నటి పూర్ణ. ఆల్మోస్ట్ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరితో కూడా మీరు నటించి ఉన్నారు. మీరు హీరోగా మారిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఇది నేను కొంతమంది హీరోలకి పంపించాను, చూశాను. అందరూ జెన్యున్గా రిప్లై ఇచ్చారు, చాలా బాగుంది, ఒక కమెడియన్ ఈ క్యారెక్టర్ చేసినట్లేదు, ఒక ఆర్టిస్ట్ చేసినట్టుంది, చాలా బాగుందని. నేను నటించిన నాకు పరిచయం ఉన్న హీరోలందరూ ప్రతి ఒక్కళ్ళు అందరికీ వాట్సాప్లో పంపించారు, అన్న సాంగ్ ఎలా ఉంది చూడండి అని పంపిస్తే అందరు రిప్లై ఇచ్చారు ప్రత్యేకంగా. చాలా బాగుంది, వెరీ గుడ్, అదిరిపోయింది, ఏమన్నా హెల్ప్ పర్లేదన్నా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని అందరికీ షో ప్లాన్ కూడా చేస్తున్నాం. అందరూ ఇండస్ట్రీలో నాతో నేను యాక్ట్ చేసిన హీరోలు అందరికీ వాళ్ళ నుంచి కూడా మంచి రెస్పాన్స్. మాకు ఏదైనా అవసరం ఉంటే చెప్పి మేము వస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, చాలా బాగుంది, కంటెంట్ బాగుంది అని. థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది ఫోన్ చేసి చాలా కథ మొత్తం ట్రైలర్లో చెప్పేశారు, ఎంత ధైర్యం ఉండాలి, వెరీ గుడ్, బాగా చేశారు అని మెచ్చుకున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు థ్యాంక్స్. కమెడియన్గా మీరు చాలా మూవీస్ చేశారు సార్, తర్వాత హీరోగా మారారు. కమెడియన్గా ఉన్నప్పుడు హీరోగా మారినప్పుడు మీకు ఎలాంటి డిఫరెన్స్ అనిపిస్తుంది? అదే నేను అంటే పోలిక తప్పు అయ్యి ఉండొచ్చు కానీ సరదాగా పోల్చుకో, నవ్వుకోవడానికి పోలిస్తే ఒక సర్వీస్ ఆటో, అదేంటంటే ఒక మోతీనగర్ నుంచి యూసఫ్గూడకి వెళ్ళి ఒక సర్వీస్ ఆటో అనుకుందాం. కమెడియన్ క్యారెక్టర్ అనేది ఎక్కి కూర్చొని 5 రూపాయలు ఇచ్చి దిగి వెళ్ళిపోతాడు. ఇదేంటంటే సర్వీస్ ఆటో ఓనర్ అన్నమాట, డ్రైవర్ ఏడే అన్నీ మోసుకుంటే వెళ్ళి రావాలి బాబు వేసుకో అని కొన్ని బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ మనం అన్నీ చూసుకోవాలి దగ్గరుండి. ఏది వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మన వైపు నుంచి అవకాశం ఉన్నంత వరకు హెల్ప్ చేయాలి. కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, అంతే తప్పితే నేను నా దృష్టిలో 2 సమానమే. ఇది కొంచెం బాధ్యతతో కూడింది, ఇది ఏంటంటే మన పని మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ చిత్ర నిర్మాతల గురించి, ఈ సినిమా శివరాజ్ కనుమూరి, వాళ్ళ తమ్ముడు సతీష్ కనుమూరి, అంతేకాకుండా తన ఫ్రెండ్ సర్కిల్ అందరూ చాలా మంది తనకు సపోర్ట్ చేశారు. సుబ్బరాజు గారు సమర్పించి, ఏవిఎస్ రాజు గారు సమర్పించి, వాళ్ళందరూ గైడెన్సీ కానివ్వండి, ఆయన సర్కిల్ కానివ్వండి, అందరూ బాగా అతను కోఆపరేట్ చేశారు. అందరికీ మంచి డబ్బులు వస్తాయి, వచ్చేసాయి కూడా. దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా మంచి డబ్బులు వస్తాయి. ఈ సినిమా జనరల్గా ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత, కాపీ వచ్చిన తర్వాత మనం ఒక బ్రాండింగ్ కోసం వెళ్దాం. ఒక దిల్రాజు గారి దగ్గరకో, సుధాకర్ రెడ్డి గారి దగ్గరకో, అల్లు అరవింద్ గారి దగ్గరకో ఇలా వెళ్దాం ప్లాన్ చేసుకున్న టైంలో తన
తన బ్యానర్కి ఈ సినిమానే ఒక ప్రమోషన్ అవుద్ది. మనం ఏదైతే ఒక బ్రాండ్ కోసం ఎదురు చూస్తున్నామో నా బ్యానర్కి ఈ సినిమా బ్రాండ్ అవుద్ది అనుకొని నీలం కృష్ణారెడ్డి గారు వచ్చి మేము ఏం అడగకుండానే ఏం మాట్లాడకుండానే రేట్ ఏంటి అది ఇది అని అడగకుండానే మొత్తం అడ్వాన్స్ వేసేసి గ్యారెంటీ సార్ నేను తీసుకుంటాను అన్నాక సినిమా కూడా చూపించాం. ఆయన ఏం మాట్లాడలేదు ఈ రోజు వరకు. ఆయన చాలా హ్యాపీగా, చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉన్నారు. అంత ఈజీగా సినిమా అంత బాగా నచ్చేసింది. ప్రేక్షకులు కూడా రేపు ఇదే నచ్చుద్ది, మేము ఏదైతే ఇప్పటి వరకు నడుస్తున్నామో అందరు ప్రేక్షకులు కూడా గ్యారెంటీగా ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని నమ్మకం ఉంది. దయచేసి ఈ సినిమా థియేటర్లో చూడండి. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చూసుకుంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది సార్. లేకపోతే నన్ను ఇండస్ట్రీలోకి రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు నాతోనే ఉంటారు మా ఫ్యామిలీ అంతా. నాకు మా అన్నయ్య కానివ్వండి, మా అక్కలు కానివ్వండి, మా ఫాదర్, మా అందరూ, మా వైఫ్, నా కూతురు కూడా, ఆఖరికి నా కూతురు కూడా నాకు జెన్యున్ ఒపీనియన్, ఇది బాగలేదు. ఆఖరికి నేను ఏదైనా సరే షర్ట్ వేసుకుని నా కూతురు చెప్పేస్తాను, నీకు ఇంటర్ షర్ట్ బాగలేదు, ఈ సినిమాలో ఇట్లా బాగలేదు అని. బాగున్నవేమి చెప్పరు, బాగలేని మాత్రం బాగా చెప్తే బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటులు ఉన్నారు, వాళ్ళ గురించి. ఈ సినిమాలో గుంటూరు పంతులు అనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, దాన్ని పోసాని కృష్ణమురళి గారు చేశారు. ఆ క్యారెక్టర్ యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి ముందు మేము రాసుకున్నప్పుడు డైరెక్టర్ గారు దీన్ని మేము ఎంఎస్ నారాయణ గారు అనుకుని రాసుకున్నాం సార్. పేద బ్రాహ్మణుడిగా పేద బ్రాహ్మణుడిగా చాలా బాగుంటాడు. ఎంఎస్ గారు అయితే చాలా బాగుంటారు అనుకున్నాం. మనకి ఎంఎస్ గారు దూరం అయిపోయారు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు, ఎలా బాగుంటారు అని చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారిని పెట్టి దాని నడవడికి కొంచెం మార్చి అద్భుతంగా, అసలు పోసాని గారే చెప్పారు మొన్న, నా కెరీర్లోనే నాకు మెంటల్ కృష్ణ ఎంత పేరు తెచ్చిందో, నాయక్ సినిమా ఎంత పేరు తెచ్చిందో, మిగతా అన్నీ ఎంత హిట్ అయి నాకు పేరు తెచ్చారు, ఈ సినిమా కూడా నాకు ఎంత పేరు తీసుకొస్తుంది అన్నారు. పోసాని గారు కూడా బాగా హెల్ప్ చేశారు. సార్ మీకు కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ కృష్ణ భగవాన్ గారు నా కెరీర్లో మళ్ళీ చెప్పుకోదగ్గ, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. తర్వాత ఆ రేంజ్లో ఊపున్న క్యారెక్టర్ కృష్ణ భగవాన్ గారు చేశారు. ఆయన కూడా డేట్లు ఏంటి, ఎన్ని రోజులు, ఇది అనేది మర్చిపోయారు. ఫస్ట్ కమిట్ అయ్యే వరకు లెక్కపత్రం అన్నీ రాసుకున్నారు. వన్స్ డీవీడీ వచ్చిన తర్వాత ఆయన ట్రాక్ ఆయన షూటింగ్ మొదలైన తర్వాత ఆయనకు ఒక 3 రోజులు షూటింగ్ లేకపోయినా మాతో పాటు స్టే చేశారు. రోజు సరదాగా లొకేషన్కి వచ్చేవారు. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఈ క్యారెక్టర్ని చాలా గ్యారెంటీ నా పేరు వస్తుందని చేశారు. అన్నట్టుగానే మన క్యారెక్టర్ కూడా రిలీజ్ చేసాం. నా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారికి కూడా చాలా థ్యాంక్స్ సార్. పితా క్యారెక్టర్ జీవా గారు చేశారు. ఓ స్వామీజీ, తెలంగాణలో ఉండే స్వామీజీ అంటే నిజంగా జీవా గారు లాగా ఉంటారేమో అన్నట్టు సెట్ అయ్యాడు. అందరూ ప్రతి ఆర్టిస్ట్ పాపులేషన్ చాలా బాగుంది. ఆయన కూడా థ్యాంక్స్. అలాగే మా ప్రవీణ్ తత్కాల్ క్యారెక్టర్ చేశారు. జోగి బ్రదర్స్, రవివర్మ గారు నా బాస్ క్యారెక్టర్ చేశారు. ఆయనకి డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఇప్పటివరకు ప్రతి సినిమాలో ఏదో నెగిటివ్ షేడు విలన్లు చేసుకుంటూ వచ్చాడు. దీంట్లో మాత్రం డిఫరెంట్గా బాస్గా ఉండి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా ఉంటాడు అని జెన్యూనిటీ చూపిస్తూ చాలా బాగా చేశారు. మీనా గారు ఒక క్యారెక్టర్ చేశారు, ఆఫీస్లో క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటుంది. అలాగే హీరోయిన్ ఫ్రెండ్గా సిరి అనే ఒక అమ్మాయి చేసింది. ఆవిడ కూడా ది బెస్ట్ తన కెరీర్లో. మా సూర్య గారు ఒక క్యారెక్టర్, నా మదర్ డబ్బింగ్ జ్ఞానం గారు, కమలాసన్ గారికి మదర్ చేసిన ఆవిడే. నేను ఫస్ట్ రోజు అన్నాం, అమ్మ నాకు కమలాసన్కి మదర్గా చేసి నాకు మదర్గా చేసి మీదేమీ అట్లా ఇబ్బందికి ఫీల్ అవ్వద్దు, అంటే ఎక్కువ మదర్ క్యారెక్టర్లో చేస్తూ ఉంటారు ఆవిడ అని ఆవిడ కథంతా చెప్పినాక నాకు కొత్తగా ఉంది, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందని ఆవిడ గారు కూడా కోఆపరేట్ చేశారు. పేరున అందరికీ ఆ పేరు మర్చిపోయినా కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్స్. తాగుబోతు రమేష్ ఒకరోజు ముందు ఫోన్ చేయగానే వచ్చి చేసేవాళ్ళు. ఆర్జే హేమంత్ తను కూడా కోఆపరేట్ చేసి, కృష్ణుడు గారు తను ఆరోగ్యరీత్యా కొంచెం హెవీగా ఉండి అంత దూరం ప్రయాణం చేసి ఇలాంటి వద్దనుకున్న టైంలో కూడా ఇంకా కావాలని ఈ సినిమా చేయడం జరిగింది. కృష్ణుడు గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇట్లా ఒక్కొక్క పేరు మర్చిపోవచ్చు, నేను ఎవరి పేరు మర్చిపోతే క్షమించండి. ప్రతి ఒక్కరికి ఆ పేరున ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్. ఈ తదుపరి చిత్రాల గురించి నేను వేరే క్యారెక్టర్లో తాప్సీ గారు హీరోయిన్గా మన భలే మంచి రోజు అనే సినిమా తీశారు. ఆ ప్రొడ్యూసర్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్
మంచి వేషం చేస్తున్నాను. అలాగే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, మన నితిన్ చైతు సినిమా లిరిక్ రైటర్ చైతన్య కృష్ణ ఆర్టిస్ట్. సరే, నితిన్ హీరోగా కృష్ణ చైతన్య గారి డైరెక్షన్లో ఒక సినిమా, ఇలా ఒక 4-5 సినిమాలు కంటే మంచి వేషాలన్నీ. దేశవాళీ వినోదంతో ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, దేశవాళీ వినోదంతో ప్రేక్షకులకు ఏదో సందేశం ఇద్దామని కాదు, ఈ కథలోనే కామెడీ పుట్టింది. చెప్పా కదా, జంధ్యాల గారి తరహా, ఒక వంశీ గారి తరహా ఉన్న కామెడీ ఉండి ఆఖరికి ఈ ఎంటర్టైన్మెంటే కథలో ఎలా ఇంక్లూడ్ అవుతుంది, కథకి ఎంత హెల్ప్ అయింది అనేది దీంట్లో ఉండే వినోదం. సపరేట్ ట్రాక్లు కానీ అలాంటివి ఉండవు. ఒక జోనర్ స్టార్ట్ చేయాలి. ఈ సినిమా ఏ జోనర్ అంటే దేశవాళీ జోనర్ అనుకోవాలని డైరెక్టర్ మొదటి నుంచి బాగా ఇదిగా ఉంది. తను కొత్త జోనర్ క్రియేట్ చేశాడు. రేపు ఏదన్నా ఉంటే కొందరు హర్రర్, మాసు, క్లాసు ఇలా నెక్స్ట్ దేశవాళీ అనేది ఒక ట్రెండ్ అవుతుందని మా ఆలోచన. అది గ్యారంటీగా అవుతుంది. ప్రేక్షకులందరూ సినిమా చూసింది కూడా అవును దేశవాళీ వినోదం చూసామని ఫీల్ అవుతారు. ఫైనల్గా ప్రేక్షకులకి మీరు చెప్పదలుచుకున్నది, ఇది యాక్చువల్గా కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి కరీంనగర్కి వచ్చే ఒక ప్రోగ్రామ్ కాదు. ఇది 2013లో 2 రాష్ట్రాలు సంయుక్తంగా ఉన్నప్పుడు రాసుకున్న కథ. అందుకే ఇది 2013లో జరిగిన కథ అని పెట్టి ఆ క్యారెక్టర్ ఆ సంవత్సరంలో జరుగుతుంది ఈ సినిమా అని చెప్పడం కోసం అత్తారింటికి దారేదనే ఒక సినిమాని క్యారెక్టర్గా పెట్టి నా ప్రేమంతా ఆ అత్తారింటికి దారి పవన్ కళ్యాణ్ కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. నా ప్రేమకు సాక్షి పవన్ కళ్యాణ్ గారు. అంత బాగా ఇంక్లూడ్ అయింది క్యారెక్టర్ దాంట్లో, అత్తారింటికి దారేది అనే సినిమా. ఓ మంచి సినిమాని మిస్ అవుతుంది. మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, కానీ ఈ సినిమాను కూడా చూడండి. ఓ మంచి సినిమాని మాత్రం మిస్ అవుతుందని అనేది మా ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళాలి. దానికి మీడియా వాళ్ళ సపోర్టు చాలా హై లెవెల్లో చాలా బాగా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు మన సినిమాని ఫీల్ అయ్యి పేరు పేరున మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మీరు ఏదైతే ఒక స్ట్రెస్లో ఉన్నారో ఈ 500, 1000 వీటిల్లో నుంచి రిలీఫ్ అయిపోయి మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళిపోతారు. మీరు ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే మీరు థియేటర్లో కూర్చొని సినిమా చూసినట్టు ఫీల్ అవుతుంది. నిజంగా ఒక మున్సిపల్ ఆఫీస్లో జరుగుతుంది, నిజంగా ఒక సముద్రం ఒడ్డున జరుగుతుంది, నా కళ్ళ ముందు ఒక హోటల్లో ఉన్నానని ఇలాంటి యాంబియన్స్ అంతా డైరెక్ట్ చాలా కేర్ తీసుకొని ఇన్పుట్ చేశాడు. అది మాత్రం ఆ ఫీల్ మిస్ అవుతుంది. మీరు దేశవాళీ వినోదాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అని ఎంత ధైర్యం చేశారు. దానికి కారణం మీ అందరికీ నచ్చుతుందని. దీన్ని ఇంకా ఈ ఫీల్ని జనాలకి ప్రేక్షకులకు 2 రోజుల ముందే అందించి తన వాళ్ళతో వేడుక జరుపుకోవాలని, ఆ సంబరంలో ఆయన ఉండాలని 23వ తారీఖు హైదరాబాద్లో ఒక షో ప్రేక్షకులకి పబ్లిక్ ప్రీమియర్ ఎఫ్ఎం ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, వాటి ద్వారా టికెట్లు పంపించి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలందరినీ, సినిమా ప్రియులందరినీ 23వ తారీఖు హైదరాబాద్లో థియేటర్లో, శాంతి థియేటర్లో కలుసుకున్నాం మనందరం. అలాగే 24వ తారీఖు కాపర్తి సార్ 24వ తారీఖు విజయవాడలో కాపర్తి థియేటర్లో కూడా షో ప్లాన్ చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతం, విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నుంచి అందరినీ ఆ సినిమాకి ఇన్వైట్ చేస్తున్నారు టికెట్స్ ద్వారా. 24వ తారీఖు వెళ్తాం. 20వ తారీఖు రాష్ట్రం మొత్తం రిలీజ్ అవుతుంది. మళ్ళీ మీ ముందుకు రిలీజ్ తర్వాత కలుస్తాను. ప్లీజ్ సినిమాని, శివరాజుని, నన్ను బ్లెస్ చేయండి. నమస్తే.